ఆటో సేవ కార్యక్రమం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 11,000 మందికి చెక్కుల పంపిణీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో స్వయంగా ఆటో నడిపారు. 14 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్ల ఖాతాలో నేరుగా 436 కోట్ల రూపాయలు అందిస్తున్నారన్నారు. గ్రీన్ ట్యాక్స్ పై 17,000 ఆదా అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఆటో కార్మికులకు 10,000 ఇస్తే 50% పెంచి ఇప్పుడు 15,000 ఇస్తున్నారన్నారు. ఇటు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఆటో సేవ పథకాన్ని అయితే ప్రారంభించింది. అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే 11,000 మందికి సుమారుగా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు ఆటో సేవ కార్యక్రమం అయితే 15,000 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు. అసలు ఎలా చూస్తారు? సమాజంలో ప్రతిరోజు కూడా నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకి సురక్షితంగా చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ఈవేళ 15,000 రూపాయలు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే దానికి 50% పెంచి 15,000 రూపాయలు. గత ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి కోతలు కోసి 2,60,000 మందికి ఇస్తే ఈరోజు దాన్ని 2,90,000 మందికి పెంచి, గత ప్రభుత్వం కేవలం 260 కోట్లు మాత్రమే ఇస్తే దాని వేళ 460 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రకంగా ఆ డ్రైవర్ల సేవలు, అందులో కూడా పర్టికులర్గా ఇందాకే డ్రైవర్లు పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారికి చేస్తూ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఒక చేత్తో 10,000 ఇచ్చి మరొక చేత్తో గుంతల రోడ్లలో మా ఆటోలు రిపేర్లు చేసుకోవడానికి ఒక 20,000 రూపాయలు ఖర్చు అయ్యేది. గత ప్రభుత్వంలో ఎక్కడ ఆటో తీసుకెళ్ళి రోడ్డు మీద వెళ్ళినా ఫైన్ రూపంలో 10,000 నుంచి 20,000 రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి ఉండేది. లైఫ్ ట్యాక్స్ని 20,000 రూపాయలకు పెంచారు. రోడ్ ట్యాక్స్ అని చెప్పి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి అదొక 20,000 భారం వేశారు. మాలో ఎవరికైనా మద్యం ఏదైనా అలవాటు ఉంటే దాన్ని కూడా క్యాచ్ చేసుకుని రేట్లు కూడా అమాంతంగా పెంచి నాసిరకం మధ్య రకంతో మా జేబులు కొలగొట్టారు, మా ఆరోగ్యాన్ని కొలగొట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఎక్కడ కూడా అటువంటి ఫైన్లు కానీ లైఫ్ ట్యాక్స్లు పెంచడం కానీ, అదేవిధంగా 1,400 కోట్ల రూపాయలతో మీరు గుంతలు లేని రోడ్లు వేయడం వల్ల మాకు రిపేర్లు తగ్గడం కానీ, అలాగే పోలీసు ఫైన్లు తగ్గడం కానీ, డీజిల్ పెట్రోల్లు కూడా మీరు రోడ్ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ ఎడిషనల్గా స్టేట్ నుంచి మీరు వేయకుండా ఇట్లా చాలా సౌకర్యంగా, అంటే ఒక పక్కన మాకు 15,000 రూపాయలు ఇచ్చినా పరోక్షంగా 1,00,000 రూపాయలు మాకు మిగిల్చారని చెప్పి వాళ్ళ ఆటో డ్రైవర్లు అందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్, గ్రీన్ ట్యాక్స్ గురించి కూడా తగ్గించారని కూడా చెప్తున్నారు. అసలు ఎంత తగ్గింది? గతంలోకి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉంది? అంటే గతంలో గ్రీన్ ట్యాక్స్ 20,000 రూపాయలకి పెంచితే ఈవేళ దాన్ని 3,000 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఆ 3,000 రూపాయలు కూడా 1,500 ఒకసారి 1,500 రూపాయలు, అంటే దగ్గర ఒక గ్రీన్ ట్యాక్స్లోనే 17,000 రూపాయలు ఈ ప్రభుత్వం తగ్గించినటువంటి పరిస్థితి. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా అయితే 15,000 రూపాయలు అందిస్తున్నాం, 50% వరకు కూడా హైక్ చేసి ఆటో డ్రైవర్లకి అయితే సేవలు ఈ పథకాన్ని అందిస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రీన్ ట్యాక్స్ కూడా పూర్తి స్థాయిలో తగ్గించే 17,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ మీద కూడా ఆదా అవుతుంది. రోడ్లు గుంతలు లేని రోడ్లు వేయడం వల్ల అయితే పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం ఆటో డ్రైవర్లందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్.